అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్రమైనటువంటి కల్తీ జరిగిందనేది ప్రధాన అభియోగం. దీనికి కారణం ఓ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ఎన్డీడీబీ క్యాల్ఫ్ రిపోర్ట్ పేరుతో వచ్చినటువంటి ఈ టెస్ట్ రిపోర్ట్ ఫలితాలను బట్టి చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందనేది ప్రధానమైనటువంటి అంశం. అసలు ఈ ఎన్డీడీబీ ఏంటి, క్యాల్ఫ్ రేటింగ్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా తీస్తారు, ఈ నివేదికలో వచ్చినటువంటి అంశాల సారాంశం ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వివిధ ఉత్పత్తులకు సంబంధించి స్టాండర్డ్ అంటే ఐఎస్ఐ మార్క్ అంటాం కదా, అదే తరహాలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి అంటే పాల పదార్థాలకి సంబంధించినటువంటి అంశాలపైన ఆ స్టాండర్డ్స్ని నిర్ణయించేటువంటి క్రమంలో చేసేటువంటి రేటింగే దీని ద్వారా మనం చూడాల్సి ఉంటుంది. ముందుగా ఎన్డీడీబీ అంటే ఏంటి? ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అంటే డైరీ డెవలప్మెంట్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో పాల ఉత్పత్తిని అత్యధికంగా తీసుకురావడం కోసం వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. అంటే ఈ రెవల్యూషన్కి సంబంధించినటువంటి పితామహుడిగా చెప్తారు. ఆయన 1965లో స్థాపించినటువంటి బోర్డు ఇది. అప్పటి నుంచి కూడా యానిమల్ హస్బెండరీ విభాగానికి సంబంధించి వివిధ రకాల పరీక్షలు నిర్వహించింది. ఇది గుజరాత్లో ఉంది. దీని కేంద్ర కార్యాలయం మనం ఈ లెటర్ హెడ్ కింద చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఎన్డీడీబీ క్యాల్ఫ్. ఎన్డీడీబీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అయితే క్యాల్ఫ్ అనేది దీనికి సంబంధించి రేటింగ్ను నిర్ణయించేటువంటి ఒక ల్యాబొరేటరీగా మనం చూడాలి. క్యాల్ఫ్ ఎబ్రివేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్కడ ఉందంటే ఆనంద్, గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్లో అప్పుడే 1965లో ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఇది. ఆ బోర్డుకి అనుబంధంగా, ఎన్డీడీబీ బోర్డుకి అనుబంధంగా క్యాల్ఫ్ అనేటువంటి ల్యాబొరేటరీ పనిచేస్తుంది. ఆ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది క్యాల్ఫ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఎన్డీడీబీ క్యాల్ఫ్. అక్కడ చేసేటువంటి వివిధ రకాల పరిశోధనలు, పరిశీలనలు, ముఖ్యంగా ఎటువంటి ఉత్పత్తులపైన పరీక్షలు నిర్వహించి వాటి నాణ్యతను నిర్ణయిస్తారు. డైరీ, ఫుడ్ అండ్ ఫీడ్, అలానే హనీ టెస్టింగ్, ఇక్కడ చూస్తే ఫుడ్ సేఫ్టీ పారామీటర్స్, జెనెటిక్ టెస్టింగ్, ఈ అంశాలన్నీ కూడా ఈ క్యాల్ఫ్ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు. దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అంటే ఐఎస్ఓ, మనం బిఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్, ఐఎస్ఓ అంటే అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చేటువంటి రేటింగ్. ఈ రెండింటికి సంబంధించినటువంటి కేటగిరీస్ని కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. ఐఎస్ఓ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మనం ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అంటాం కాబట్టి గ్లోబల్ మార్కెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ రేటింగ్ని ప్రామాణికంగా నిర్ణయిస్తారు. వాటికి సంబంధించినటువంటి అక్రిడిటేషన్స్, సర్టిఫికేషన్స్ జరిగేటువంటి ప్రక్రియ ఈ క్యాల్ఫ్ ద్వారా జరుగుతుంది. అలానే క్యాల్ఫ్ అంటే ఎబ్రివేషన్ ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్. దీన్ని క్యాల్ఫ్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తున్నారు. ఈ క్యాల్ఫ్ ఇచ్చేటువంటి సర్టిఫికేషను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చాలా కీలకమైనది. ఇక్కడ ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ ఆధారంగానే రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్స్, ఆ ప్రమాణాల ప్రకారమే ఆహార ఉత్పత్తులు, ఆహారాల్లో జరుగుతున్నటువంటి కలుషితం లేదా నాణ్యత లేని ఆహారం, వీటన్నిటిని కూడా నిర్ణయిస్తారు. ఇది మన దేశం మొత్తానికి కూడా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్, దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి రేటింగ్స్. ఎనాలిసిస్ ఆఫ్ డైరీ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్. డైరీ అంటే మనకు తెలిసిందే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటిది, కాబట్టి దాని ఫుడ్ ప్రోడక్ట్స్, వీటికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగిస్తున్నటువంటి నేతి నాణ్యతని పరీక్షించడం కోసం ఈ సంస్థని టీటీడీ అందుకే అప్రోచ్ అయింది. టీటీడీ ఈఓ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ప్రకారం చూస్తే ఒక సంస్థ సప్లై చేస్తున్నటువంటి నెయ్యిలో నాణ్యత లోపం ఉంది. మొత్తం 4 సంస్థలు సప్లై చేస్తున్నాయి. ఆ 4 సంస్థలు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా 4 లారీల నెయ్యిని వెనక్కి పంపించి స్టాక్లో వెరిఫికేషన్స్ చేసి శాంపిల్స్ సేకరించి 10 ల్యాబొరేటరీలో పరీక్ష చేసినట్టుగా ఈఓ చెబుతున్నారు. అదే క్రమంలో ఫైనల్ వెరిఫికేషన్ కోసం ఎన్డీడీబీ క్యాల్ఫ్కి టీటీడీ శాంపిల్స్ని సేకరించి పంపించింది. ఆ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే
ఎందుకంటే ఇక్కడ రేటింగ్ ఇస్తారు. NABL రేటింగ్ అనేటువంటిది కూడా ఈ రిపోర్ట్లో పేర్కొంటున్నటువంటి కీలక అంశం. ఈ NABL యాజ్ పర్ ISO 17025 ఈ రేటింగ్ ప్రకారం తిరుమలలో వాడుతున్నటువంటి నెయ్యి ఆ స్థాయిలో నాణ్యత కలిగి ఉందా లేదా అనేటువంటి పరిశీలన కోసమే పంపారు. ఈ నివేదికని 2 విభాగాలుగా ఇచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే మిగతా అంశాలు కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సో ఇవన్నీ కూడా వివిధ రకాల వస్తువులకు సంబంధించినటువంటి ప్రమాణాల స్థాయిని నిర్దేశించేటువంటి సర్టిఫికేషన్స్, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒకసారి మనం పరిశీలిద్దాం. టీటీడీకి వచ్చినటువంటి నివేదికలను కనుక ఒకసారి చూస్తే ఇక్కడ క్లియర్గా ఒక రిపోర్టు కనిపిస్తుంది. 3 దఫాలుగా 3 రిపోర్టుల దాకా బయట సర్క్యులేట్ అవుతుంది. ఒక రిపోర్ట్ను మనం ఒక నమూనాగా తీసుకుందాం. ఇందులో చూస్తే కనుక ఈ ఇష్యూడ్ ఎవరికి ఈ రిపోర్టు ఇచ్చారు అంటే వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీకి సంబంధించినటువంటి వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఈ సంస్థకి ఆ రెఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దాని రిపోర్ట్ కాపీని ఈ సంస్థకి పంపుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఇక బుకింగ్ ఐడి, ఇందులో డేట్స్ కూడా ఉన్నాయి. జూలై 23వ తేదీన ఇష్యూ అయినటువంటి రిపోర్ట్ ఇది. దీనిలో పేర్కొన్నటువంటిది మెటీరియల్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద శాంపిల్ ఘీ, నెయ్యిని నమూనాగా తీసుకున్నారు. శాంపిల్ ఏది అంటే ఇందులో నెయ్యికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు, అలానే ఇది అదర్ డీటెయిల్స్ అంటే కౌ ఘీ, ప్రత్యేకంగా ఆవు నెయ్యిగా దీన్ని శాంపిల్ తీసుకొని దీన్ని పరిశీలన జరిపారు. సో ఇందులో వివిధ కేటగిరీలని విశ్లేషించారు. ఏ పారామీటర్స్లో చేశారు, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఇచ్చారు. అయితే ఫైనల్ కన్క్లూజన్లో ఇచ్చినటువంటి డేటా మనకి ముఖ్యమైనటువంటి డేటా అవుతుంది. ఇది ఫైనల్గా ఇచ్చినటువంటి స్టేటస్ రిపోర్టు. స్టాండర్డ్ వాల్యూ, S వాల్యూ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, స్టాండర్డ్ S వాల్యూకి సంబంధించి జనరల్గా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ చేయించుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది స్టాండర్డ్గా ఉండాల్సిన రేటింగ్ ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి రేటింగ్ ఏంటి. ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేసుకుంటే డాక్టర్ చెప్పేదానికంటే ముందరే స్టేటస్ మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఆ కేటగిరీలో చూస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ స్టాండర్డ్ S వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ ద మెథడ్ అంటే 98 నుంచి 101 ఉండాల్సినటువంటి S వాల్యూ 1 ఇక్కడ చూస్తే 86% మాత్రమే ఉంది. 86.8 అంటే 98, కనీసం మినిమం 98, మ్యాక్సిమం 101, కానీ 98 కూడా లేనటువంటి డేటా ఇక్కడ కనిపిస్తుంది. అలానే మిగతా విషయాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ 99 నుంచి 100 వరకు ఉండాలి. S వాల్యూ 2లో అది 106 ఉంది, అంటే గరిష్ట పరిమితి కంటే అధికంగా ఉంది. అలానే ఇక్కడ చూస్తే కనుక 3వ వాల్యూలో 95 నుంచి 104% ఉండాలి. ఇది కేవలం 22.43% మాత్రమే ఉంది. సో కొన్ని విషయాల్లో చాలా హై రైజ్ ఉన్నాయి, కొన్ని విషయాల్లో చాలా లో రైజ్ ఉన్నాయి. అలానే ఈరోజు ఈఓ ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం 100 పాయింట్లు ఉండాల్సినటువంటి నెయ్యిలో నేతి వాల్యూ 100 పాయింట్లు ఉండాల్సినటువంటి నేతి వాల్యూ 20 పాయింట్లు మాత్రమే ఉందని ఆయన విశ్లేషణ చేశారు. కాబట్టి ఆ క్రైటీరియా ప్రకారం చూస్తే ఇక్కడ 97, 107, 102గా ఉండాల్సింది 117కి వెళ్ళింది, అంటే గరిష్ట పరిమితిని దాటేసింది. అలానే ఇక్కడ 95.68, 104.32 ఉండాల్సింది 19.72 మాత్రమే ఉంది. సో ఈ మార్పు ఎందుకు జరిగింది అనే దాన్ని అనాలిసిస్ చేస్తూ, అంటే ఈ పారామీటర్స్ ఎందుకంటే S వాల్యూ ఆఫ్ ఆల్ ఈక్వేషన్స్ ఫర్ శాంపిల్ ఏదైతే ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారో ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఉండడానికి రీజన్స్ ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రీజన్స్లో ఇక్కడ పెద్ద సమస్య ఏర్పడింది. ఇఫ్ ఎనీ S వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరస్పాండింగ్ లిమిట్స్ కన్సిడర్ ద శాంపిల్ టు కంటైన్ ఏ ఫారిన్ ఫ్యాట్. ఈ ఫారిన్ ఫ్యాట్ అనేటువంటి పదం చాలా కీలకమైంది. ఆ ఫారిన్ ఫ్యాట్ ఏంటి అనేది కూడా ఈ రిపోర్ట్లో అనాలిసిస్ ఇచ్చారు. ఒకటి సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, అలానే రిప్రెస్డ్ లిన్సీడ్, వైట్ జెర్మ్, అలానే మైజ్ జెర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఈ ఫిష్ ఆయిల్ చుట్టూ ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత చూస్తే కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, అలానే పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లాడ్, టోటల్ 5. ఇది ఈ బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ చుట్టూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారవుతున్నటువంటి లడ్డు అపవిత్రం అయిందా అనేటువంటి చర్చ నడుస్తుంది. సో ఇది ఈ రిపోర్టు డేటా. ఈ రిపోర్టుని బట్టి చూస్తే కనుక టీటీడీకి సంబంధించి ఒక నోట్ కూడా సర్క్యులేట్ అవుతుంది. మొత్తం నాణ్యతను పరిశీలించేందుకు 8/7/2024 NDDB క్యాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించగా వచ్చినటువంటి నివేదికలు ISO 17025 గుర్తింపు పొందినటువంటిది. డైరీ ఉత్పత్తులకు సంబంధించినటువంటిది. సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్స్, అలానే మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్టుగా తెలియదు. అంటే ఇదే రిపోర్టుకు సంబంధించినటువంటి
సెకండ్ టేబుల్లో ఉన్న అంశాలని కోట్ చేస్తూ ఇక్కడ ప్రస్తావించారు. సో ఇది చూసిన తర్వాత అలానే వాల్యూస్ పరంగా చూస్తే కేవలం 95, ఇక్కడ మనం ఇందాకే అనుకున్నట్టుగా 95.68 ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూ, అంటే ఇందులో ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూ కేవలం 20.32కే పరిమితమైంది. సో జంతువుల కొవ్వు కలవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అయి ఉంటుందనేది ఇప్పుడు వస్తున్నటువంటి విశ్లేషణ. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి తేలాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ నెయ్యిని ప్రసాదాల తయారీలో వినియోగించారు, అలానే ఇప్పుడు వచ్చినటువంటి సంస్థ ఎప్పటి నుంచి సప్లై చేస్తుంది, ఇలాంటి అంశాలు ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందుకనే భక్తుల మనోభావాలు, ప్రధానంగా కోట్ల మంది శ్రీవారి భక్తులకి సంబంధించి ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ బలపడుతోంది. దేశవ్యాప్తంగా హిందూ సంఘాలకు సంబంధించి కానీ హిందూ భక్తులు ఎక్కువ మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీనిపైన సీరియస్ కన్సర్న్ వ్యక్తం చేశారు. జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో నేరుగా ఫోన్లో సంభాషించారు. టీటీడీ పవిత్రతకు సంబంధించి ఎలాంటి తప్పిదాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఎన్డీటీవీ క్యాల్ఫ్ సంస్థకు సంబంధించిన ఇంటిగ్రిటీని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ. పాల ఉత్పత్తులకు సంబంధించి ప్రధానంగా విశ్లేషణలు చేసి స్టాండర్డ్స్ నిర్ణయించేటువంటి సంస్థ. కానీ సరఫరా ఎప్పటి నుంచి జరిగింది, ఎన్ని సంవత్సరాలుగా లేదా ఎన్ని నెలలుగా ఈ పాలని లేదా ఈ పాల ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారనేటువంటి విషయం పైన స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అటు టీటీడీ పైన ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మరింత ఎక్కువగా ఉంది. దీనిపైన లోతైన విచారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.